మనుషులు రోజుకి ఎన్ని అబద్ధాలు చెప్తారో తెలుసా? మీరు ఈ రోజు ఇప్పటి వరకు ఎన్ని అబద్ధాలు చెప్పారు? ఒకసారి ఆలోచించండి. మీ ఫ్రెండ్ ఫోన్ చేస్తే వస్తున్నాను అని చెప్పి ఇంకా ఇంట్లోనే ఉంటారు. బాగానే ఉన్నానని చెప్పి మనసులో బాధ దాచుకుంటారు. ట్రాఫిక్ లో చిక్కుకున్నాను అని చెప్పి మీ ఆలస్యాన్ని కవర్ చేస్తారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సైకాలజీ పరిశోధనల ప్రకారం సగటు మనిషి కొన్ని పదుల్లో వందల్లో అబద్ధాలు చెప్తారు. అయితే అసలు మనుషులు ఎందుకు అబద్ధాలు చెప్తారు? అబద్ధాలు చెప్పడం నిజంగా చెడ్డ విషయమా? ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అబద్ధం చెప్పడం అంటే పెద్ద మోసం, మభ్య పెట్టడం అనుకుంటాం. కానీ నిజానికి అన్ని అబద్ధాలు ఒకేలా ఉండవు. ఉదాహరణకు ఎవరైనా కొత్త హెయిర్ స్టైల్ చేసుకుని ఎలా ఉంది అని అడిగితే మనకి నచ్చకపోయినా చాలా బాగుంది అని చెప్తాం. ఇలా చెప్పడం వారిని మోసం చేయడానికి కాదు, వారి మనసుని నొప్పించుకుంటా ఉండడానికి అబద్ధం చెప్తాం. ఇలాంటి అబద్ధాలను సైకాలజీలో వైట్ లైస్ అంటారు. ఇప్పటి వరకు మీరు ఎన్ని వైట్ లైస్ చెప్పారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అయితే మనుషులు అబద్ధాలు ఎందుకు చెప్తారు? రీజన్ నెంబర్ 1, పనిష్మెంట్ నుండి తప్పించుకోవడానికి. చిన్నప్పుడు హోంవర్క్ చేయకపోతే పుస్తకం మర్చిపోయాను అని చెప్పడం, ఆఫీస్లో పని పూర్తి చేయకపోతే సిస్టమ్ పని చేయలేదు అని చెప్పడం, ఇవన్నీ సమస్యల నుంచి తప్పించుకోవడానికి చెప్పే అబద్ధాలు. మన మెదడు ప్రమాదం నుంచి మనల్ని రక్షించడానికి ప్రయత్నిస్తుంది. అందుకే చాలా సందర్భాల్లో అబద్ధం ఒక రక్షణ చర్యగా మారుతుంది. రీజన్ నెంబర్ 2, ఇతరుల దగ్గర నుండి మంచి ఇంప్రెషన్ పొందడం కోసం. కొంతమంది తమ లైఫ్ కోసం ఎక్కువగా చెప్పుకుంటారు. కొంతమంది నేను అంత గొప్పవాడిని, ఇంత గొప్పవాడిని అని పదే పదే చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇతరుల దృష్టిలో గొప్పగా కనిపించాలని కోరుకుంటారు. సోషల్ మీడియాలో కూడా ఇదే జరుగుతుంది. మన జీవితంలోని బెస్ట్ మూమెంట్స్ మాత్రమే చూపిస్తాం, మిగతా కష్టాలను దాచేస్తాం. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనుషులు ఇతరులకు మాత్రమే అబద్ధాలు చెప్పరు, తమకు తాము కూడా అబద్ధాలు చెప్పుకుంటారు. నేను రేపటి నుంచి మొదలు పెడతాను, రేపటి నుండి చదువుతాను, రేపటి నుండి కష్టపడతాను, ఇదే చివరిసారి, ఇంకెప్పుడు ఇలా చేయను. ఇలాంటి మాటలు ఎప్పుడైనా మీకు మీరే చెప్పుకున్నారా? దీనినే సైకాలజీలో సెల్ఫ్ డిసెప్షన్ అంటారు. అంటే మనకు అసౌకర్యంగా ఉన్న నిజాలను అంగీకరించకుండా మనల్ని మనమే నమ్మించుకోవడం. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే అబద్ధాలు చెప్పడం మంచిదా చెడ్డదా? దీనికి సూటి సమాధానం లేదు. ఎందుకంటే ఒక అబద్ధం ఒకరి మనసు కాపాడవచ్చు, అదే సమయంలో మరొక అబద్ధం ఒక సంబంధాన్ని నాశనం చేయొచ్చు. అందుకే అబద్ధం కంటే దాని వెనక ఉన్న ఉద్దేశం ముఖ్యమైనది. గుర్తుంచుకోండి, అబద్ధాలు చెప్పడం మనిషి యొక్క సహజ స్వభావం, కానీ నిజాయితీనే నమ్మకానికి పునాది. ప్రపంచంలో డబ్బు, పేరు, విజయం కంటే నమ్మకం సంపాదించడం చాలా కష్టం. ఒక్కసారి ఆ నమ్మకం పోతే తిరిగి సంపాదించడం మరింత కష్టతరం. మీరు అబద్ధం చెప్పబోయే ముందు ఒక్కసారి ఆలోచించండి. అందుకే మీరు అబద్ధం చెప్పబోయే ముందు ఇలా ఒక్కసారి ఆలోచించండి. నేను చెప్పే అబద్ధం టెంపరీ లాస్ ఇస్తుందా, లేకపోతే శాశ్వతంగా నష్టాన్ని తెస్తుందా అని. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.